కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రజలకి ఎటువంటి ఎమోషనల్ కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే, అది కూడా జాతీయ స్థాయిలో చేసిన కొన్ని ఫేక్ వీడియోల ద్వారా మాత్రమే ఇంపాక్ట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు రాకుండా ఒక్కచోట కాపలా కాశారు పోలీసులు. ఇంకెక్కడ కూడా ఎలాంటి నిర్బంధనాలు అమలు చేయడం లేదు. భూముల్లోకి కూడా యథాయచ్చిగా పోయి వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఆ భూములు ఇతరులకు వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారు. కంచగచ్చిబౌలి అనేది అడవి కాదని అందరికీ తెలుసు. కానీ అటవీ భూమి పేరుతో, వన్యప్రాణుల పేరుతో హంగామా చేస్తున్నారు. ఆ వన్యప్రాణులు హెచ్సియులో ఉన్న 2.5 ఎకరాల భూమిలో ఉంటాయని అందరికీ తెలుసు. వన్యప్రాణుల్ని వేటాడిన కేసుల్లో కూడా గతంలో నమోదయ్యాయి. కంచగచ్చిబౌలి భూములు గతంలోకి క్రీడా మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. కోర్టు కేసులు కారణంగా అది కూడా నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతో ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నము చేసింది. ఐటీ కారిడార్ డిఫార్టేషన్కి ఎటువంటి సంబంధం? అది చేసింది ఎవరు? జూబ్లీహిల్స్ దగ్గర నుంచి ఐటీ కారిడార్ వరకు పచ్చందనం లేకుండా కాంక్రీట్ జంగల్ని నిర్మించింది ఎవరో ఎవరికి తెలియకుండా ఉంటుందా? ఎకరం 100 కోట్లకి కొండలకి గుట్టలకి అమ్మేసిన రికార్డు పదిలంగానే ఉంది. కొన్ని వందల ఎకరాలు అలా అమ్మేశారు. అలాంటప్పుడు ఈ 400 ఎకరాలు విషయంలో ఇకో పార్క్ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఇదంతా రాజకీయ ఇది అని సామాన్యుల ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే వారిలో కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎటువంటి ఎమోషనల్ కనిపించడం లేదు. రేవంత్కు సానుభూతి పెరిగే అవకాశం. ఈ వ్యవహారంలో అందరూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయనను సానుభూతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయనను జాతీయ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయానికి సామాన్యులు వస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన అతి ప్రకటనలు వారు అంతకుముందు చేసిన భూదందాలను గుర్తు చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డి పథకాలు ఇవ్వకుండా చేయాలని, పాలన సాగకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని భావనకి ప్రజలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంలో రేవంత్ రెడ్డికు ఎన్ని అడ్డంకులు వస్తే ఆయనకు అంత సానుభూతి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.